హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే పూజనైతే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు పూజ చేసిన తర్వాత గుడికైతే వెళ్తాం. ఇక్కడ దేవునికి అన్ని పువ్వులు ఇట్లా పెట్టినాక ప్రసాదం కడుకోతాం. ప్రసాదం చేసి పూజ చేస్తాం. ప్రస్తుతం అయితే పూజ అయితే అలంకరణ చేసింది, మొత్తం సెట్ అయిపోయింది. ఫస్ట్ డే పూజ. ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన లాగరి ముగ్గు వేసిన బయట ముగ్గు కూడా వేసిన, అది కూడా చూపిస్తా. వన్ ఓ క్లాక్ పడుకున్నాం. 1:30 కూడా కావచ్చు కదా. నైట్ 1:30 నైట్ 1:30. మార్నింగ్ అన్నీ చేసిన. వీళ్ళైతే అంతా రెడీ అయినాక లేచి స్నానాలు చేసిరు ఖాళీ. ఇక్కడ ఫోటోలు అయితే 4 ఉన్నాయి. లక్ష్మీ దేవత, తిరుపతి దేవుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకేమున్నాయి లారి, సత్యనారాయణ స్వామి, సరస్వతి. ఇక్కడైతే చాలు 2-3. థ్యాంక్ యూ. పొద్దున్న లేసైతే ముగ్గు అయితే వేసింది. హ్యాపీ న్యూ ఇయర్ 2024 అంటే రాసింది. ఇది మా ఇల్లు వేసారు. ఇక్కడ కూడా వేస్తున్నారు చాలామంది మా లైన్లో. హాయ్ హాయ్, లేచినావా? పొద్దున్న లేచినావా? పొద్దున్నే ముక్కు వచ్చేస్తుంది, చీపుడు వస్తున్నట్టున్నది కొంచెం. అది కాదా? తెల్లగా అది కొద్దిగా మామ 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 ఇటు 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 మామరా అటు చూస్తుంది మామ మామ అటు ఎండ కొడుతుందని అటు చూస్తున్నది. మామ మామ ఎండ వస్తుంది, ఇప్పుడు వస్తుంది. కాదు నాని చెప్పు ఎండకు చూపించాలి ఫోటోలు. ఇటు మోకాలు పెట్టరు ఒకసారి. వీడియో అయితే బాబా ఏమన్నా ఇస్తారు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అందరికీ. మస్తు వేసారు. మాది కూడా మీది ఏలగా 4 గంటలకి లేచి వేసారు. ఇక్కడ ఒకటి బాగుంది, ఇది కూడా. అవునవును. హల్వానైతే వేస్తున్నా ప్రసాదం పెట్టడానికి దేవునికి. దుర్గా నెయ్యితోటి రవ్వ వేయించుతా. ఫస్ట్ రవ్వ వేయించి హల్వా. రవ్వ వేయించినాక చేయాలి హల్వా. ఫస్ట్ రవ్వ వేయించుకోవాలి. హల్వానైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దేవునికి అయితే నైవేద్యం పెట్టి పూజనైతే కంప్లీట్ చేస్తాను. ప్రసాదం అయితే హల్వా పెట్టింది.
ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని గుడికైతే వెళ్ళినాం. గుడికి పోయి దర్శనం అయితే చాలా బాగా అయింది. అర్చన చేయించుకొని ఇంటికి వచ్చి టిఫిన్ తింటాం. ఇప్పుడు టిఫిన్ తిన్నాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి. మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.